హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఛానల్లో ఎంతో టేస్ట్కరమైన చాలా సింపుల్గా అయిపోయే బగారా రైస్ విత్ గ్రేవీ చికెన్ కర్రీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నా అండి. చాలా తొందరగా అయితే అయిపోతుంది, చాలా ఈజీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇంకా మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే స్టవ్ వేయించుకొని బాండి పెట్టేసుకొని హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఆయిల్ అయినా నెయ్యి అయినా డాల్డా అయినా ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ వేసుకున్న తర్వాత సాజీరా మసాలా దినుసులు, బండపు, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు ఉంటే పుదీనా కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకా కొలతకైతే వాటర్ పోసుకొని ఒక పక్క బియ్యం కూడా నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. మూత అయితే పెట్టేసాలి. మూత తీసిన తర్వాత ఇట్లా వాటర్ అయితే మరుగుతూ ఉంటుంది. అప్పుడైతే సాల్ట్ తగినంత వేసుకొని ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా మరుగుతున్న ఎసరులో అయితే మనం ఇంకా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేయాలి. ఇంకా ఎసరు మంచిగా మనకు ఉడుకుతూ ఉంటుంది అనమాట. పైనుండి కొత్తిమీర పుదీనా వేసుకొని ఇంకా మూత అయితే పెట్టేసుకోవాలన్నమాట. మనకైతే ఇట్లా అయితే ఈ విధంగా అయితే ఉడుకుతూ ఉంటుంది. కలర్ కూడా మంచిగా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. ఇంకా మనకు ఇక్కడ బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకు బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది కదా. ఇంకా రైస్ కూడా అయిపోయింది అనమాట, చాలా సింపుల్గా. ఇంకో పక్కన అయితే ఇక్కడ కర్రీ కోసం అయితే మనము ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, ఒక టమాటో ముక్కను తీసుకొని మంచిగా అయితే మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ నుంచి బాండి పెట్టుకొని దాంట్లో మనము ఆయిల్ వేసుకున్న తర్వాత మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్ వేసుకొని కరివేపాకు, బండపువ్వు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలన్నమాట. కరివేపాకు కూడా వేసుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. ఒకవైపు అయితే 2 కాళ్ళు కూడా తీసుకొచ్చినాం. మంచిగా కాల్చుకొని పొడి తీసుకొని కడుక్కొని చికెన్లో కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మనం మసాలాలు అన్నీ వేసేసుకోవాలి. ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా అవన్నీ వేసుకొని ఈ విధంగా అయితే మంచిగా అయితే ఇంకా మూత పెట్టేసి అయితే ఉంచాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఆయిల్ అయితే పైకి రావాలి మనకి. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇంకా తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. నేను ఏదైతే మిక్సీ పట్టానో దాంట్లోనే ఆ మిక్సీతోనే అయితే పోసిన అనమాట. దాంట్లో ఉల్లిపాయ పేస్ట్ అండ్ టమాటో పేస్ట్ అయితే చేసినా కదా, దాంట్లోనే వాటర్ వేసుకొని ఇంకా వాటర్ అయితే చికెన్లో అయితే వేసుకొని మంచిగా ఉడికించుకోవాలన్నమాట. ఇంకా మనకు బగారా రైస్ అయితే అయిపోయింది. క్యారెట్ ఉంటే ఇంకా బాగుంటుంది. కర్రీ మన ఛానల్లో చాలానే ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉంటే ఇదైతే చెక్ చేయండి. ఇంకా ఫైనల్ గా రైస్ అయిపోయింది, కర్రీ అయిపోయింది. అవును, మీరు ఎలా వేసుకుంటారు బగారన్నం నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ నుండి అయితే డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, అసలు మిస్ అవ్వద్దు. వీడియోని అసలు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.